సుదీర్ఘ కాలం నుంచి మాక్లూర్ ప్రజలు ఎదురు చూస్తున్న కళ నేటితో నెరవేరింది. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలంలో అన్ని హంగులతో నూతన పాఠశాల భవనాన్ని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాల అన్నతమ్ముల కృషితో నిర్మించారు. మాక్లూర్ మండల కేంద్రంలో మాక్లూర్ ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నో ఏళ్ల కళ ఎట్టకేలకు నెరవేరింది. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం స్థలంలో కొత్త భవనం ప్రారంభించుకోవడంతో స్థానికుల ఆనందానికి అవధులు లేవు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డిలతో కలిసి ఈ అత్యాధునిక హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాల కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఒక్కొక్క అతిథి చేత ఒక్కొక్క తరగతి గదులను, ల్యాబ్లను, హెచ్ఎం గదులు, స్టాఫ్ రూమ్ గదులను ప్రారంభించారు. వారి తాత బిగాల గంగారం, బిగాల కృష్ణమూర్తిల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన అత్యవసరమన్నారు. ప్రస్తుతం మాక్లూర్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణంలో సహకారం అందించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎన్ఆర్ఐ మహేష్ బిగాలను అభినందించారు. రైస్ మిల్క్ వచ్చిన ప్రతి రైతు ఒకవైపు లోడు దిగక ముందే అటు వంటలు రెడీ కావాలి. గురి కట్టాలన్నా, బడి కట్టాలన్నా పూర్వజన్మ సుకృతం కావాలి. 1 కోటి, 2 కోట్ల, 3 కోట్ల అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా పెద్దలు పుణ్యం ఏ రకంగా ఉంటుంది. ఆ రోజు బిగాల గంగారాం గారు చేసిన అన్నదానం కావచ్చు, మాట దానం కావచ్చు, కృష్ణమూర్తి గారు చేసిన సహాయాలు కావచ్చు, ఇలా బిడ్డలకు వాళ్ళ కుటుంబాలు ఎంత ఆనందంగా ఉండడానికి కారణం అవుతుంది. మేము ఐఏఎస్ ఆఫీసర్ చేస్తాం. మౌలిక వసతులు స్కూళ్ళల్లో చదివేట్లా చెప్పాలంటే ఈరోజు దానికి సమాధానం దొరికింది. బిగాల బ్రదర్స్ వల్ల సమాధానం దొరికింది. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. వంటశాల నిర్మించాము, ఇక వంట ఎట్లా చేస్తారు, చదువు ఎట్లా చెప్తారు. మా బాధ్యత ప్రభుత్వం కావచ్చు, బిగాల సోదరులు కావచ్చు, ఒక ఆధునిక వసతులతో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళ కన్నా ఇంత విశాల ప్రాంగణంతో నిర్మించడం. ఇక చదువు ఎట్లా చెప్తారో మేము చూస్తాం. ఈ సంగతి తాను పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తపన ఎంతో దృఢంగా ఉందని గణేష్ గుప్తా అన్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల సహకారం మరవలేదని కొనియాడారు. 2022 సంవత్సరంలో 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు ఈ పాఠశాలలో ఉన్నట్లు చెప్పారు. సర్పంచ్గా బిగాల గంగారాం గారు, మా తాతగారు మాక్లూర్కి సర్పంచ్గా ఉన్నారు. వారి హయాంలో మా గ్రామంలో ఉన్నత